అకాడమీ ఈరోజు మనం ఎస్ఎస్సి జేఈలో పేపర్ 1లో సెకండ్ టాపిక్ పార్ట్ బి అయిన అంటే జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ గురించి ఎలా చదువుకోవాలి, అందులో ఏముంటాయి, మ్యాక్సిమం ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని స్ట్రాటజీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో జనరల్ అవేర్నెస్లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. యాజ్ యూజువల్లీ ఇక్కడ కూడా 1/3 నెగిటివ్. ఓకే, అంటే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ అయిపోతాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. బట్ జనరల్ అవేర్నెస్ అనేది అంటే చాలామంది ఇంజనీర్స్కి జనరల్ అవేర్నెస్ అనేది ఒక మహాసముద్రంలా కనపడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడో 8th, 9th, 10thలో చదివేసిన సబ్జెక్ట్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదవాల్సి ఉంటుంది. కొత్తగా అంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ చదివేసి ఉంటామో వాటి వల్ల అవన్నీ కూడా మర్చిపోయి ఉంటాం. ఓకే, సో మళ్ళీ ఆ టాపిక్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అస్సలు బేసిక్ కూడా మనకు తెలియనప్పుడు అంటే జనరల్ అవేర్నెస్ చాలామంది బేసిక్ కూడా తెలియకుండా ఎగ్జామ్కి వెళ్ళి 150 మార్క్స్ మాత్రం అటెంప్ట్ చేస్తారు. అంటే 100 సివిల్కి, 50 మార్క్స్ ఏమో జనరల్ ఇంటెలిజెన్స్కి. బట్ ఇందులో కూడా కొన్ని టాపిక్స్ మనం చదవగలిగితే కొంత స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న తక్కువ టైంకి మనం ఎలా ప్రిపేర్ అవ్వగలం అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్. సో మొత్తం 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఉంటుంది. రైట్. సో ఒక్కో క్వశ్చన్ 1 మార్క్. ఇది 50 నుంచి 100 క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేపర్లో కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్కి ఈ టాపిక్స్ రిలేటెడ్ అంటే స్టాండర్డ్ టాపిక్స్కి అలాగే డైనమిక్ కరెంట్ అఫైర్స్కి రెండింటికి కూడా అంటే స్టాటిక్గా ఉండే వాటికి డైనమిక్కి లింక్గా అడుగుతున్నాడు అనమాట. అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో ఏం ఫోకస్ చేస్తున్నాడు, మనం ఏం చదవాలి అంటే ఇది ఎంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంత టైం స్పాన్ అని జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు చదవండి అని ఎవరు చెప్పరు. కానీ బట్ మోస్ట్లీ 6 మంత్స్ అంటే ఎగ్జామ్ డేట్ దగ్గర నుంచి 6 మంత్స్ బిఫోర్ మ్యాక్సిమం కవర్ చేయాలి, ఖచ్చితంగా కవర్ చేయాలి. ఓకే, దాని ముందు కూడా చదువుంటే మీరు చాలా మంచిది. ఓకే, సో 6 మంత్స్ బిఫోర్ దట్ అంటే ఏదైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఉందో అక్కడి నుంచి ముందుకి 6 నెలలు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఆగస్టులో వచ్చింది. ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్ వరకు ఖచ్చితంగా చదవాలి. అంత ముందు కూడా అక్కడ వరకు చదివితే సరిపోతుందా అంటే సరిపోతుందని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక్కోసారి మనకి క్వశ్చన్స్ అనేవి 2 years బ్యాక్, 3 years కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. అంటే 3 years ముందు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్. అందులో ఏం ముఖ్యంగా అడుగుతున్నారంటే అపాయింట్మెంట్స్. అంటే మన కాగ్ ఎవరు, అలాగే మన ప్రెసిడెంట్ ఎవరు, అంటే ఇలాంటి ఈజీ క్వశ్చన్స్. అంటే అపాయింట్మెంట్స్ కొత్తగా ఏవైతే, అలాగే మనకి ఆర్బీఐ గవర్నర్ ఎవరు, సో ఇలాంటి అపాయింట్మెంట్స్ అడుగుతూ జరుగుతుంది. అంటే రీసెంట్గా జరిగిన అపాయింట్మెంట్స్. అలాగే అంటే ఇండియాలోనూ అలాగే ప్రపంచంలోనే ద ఫస్ట్ ఇండిజినియస్ రాకెట్ ఏంటి, అలాగే ద ఫస్ట్ శాటిలైట్ విచ్ క్యారీడ్ 34 శాటిలైట్స్. అంటే ఏ రాకెట్ అనేది 34 శాటిలైట్స్ అంటే పిఎస్ఎల్వి CC-34 ఎలాంటి అంటే ద ఫస్ట్ అనమాట. ప్రపంచంలో ద ఫస్ట్ ఎవరు మనకి ఆస్ట్రోనాట్స్ ఎవరు ట్రైన్ చేస్తున్నారు, ద ఫస్ట్ కంట్రీ ఎవరు ఆస్ట్రోనాట్స్ని ట్రైన్ చేస్తున్నారు అంటే ప్రపంచ యాత్రకి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి. ఇలా కొన్ని కంట్రీస్ అంటే అవి సైన్స్ అండ్ టెక్నాలజీలో సంబంధించిన కొన్ని అడుగుతున్నారు. అలాగే ఎవరైతే ద ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ వైపు చేస్తున్నారు వెహికల్స్ అన్నిటిని కొన్ని కంట్రీస్. సో ఇలాంటివి ద ఫస్ట్ అనే వాటిని అడుగుతున్నారు. నెక్స్ట్ స్పోర్ట్స్లో రీసెంట్గా ఇండియా సాధించిన అచీవ్మెంట్స్, అలాగే ఇండియన్ ప్లేయర్స్ ఇప్పుడు అండర్-19 ఆటల్లో ఎవరికైనా అంటే బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళ పేర్లు ఏంటి, ఇలాంటివి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇన్నోవేషన్స్, IITs, IIMs, ఇలాంటి NITs కనిపెట్టిన కొత్త విషయాల గురించి ఈ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో యాజ్ యూజువల్లీ మనకి రాకెట్స్ వీటి గురించి, అలాగే మిలిటరీ అండ్ డిఫెన్స్లో మనం సాధించినవి, అలాగే ఇప్పుడు యూపీఐ అనేది కూడా రీసెంట్గా మనకి మోస్ట్లీ ఏ కంట్రీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి మన పేమెంట్ సిస్టమ్ని అని ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. రైట్. సో ఇవి కూడా వీటికి రిలేటెడ్గా. ఇప్పుడు స్టాటిక్ వచ్చేసరికి మనం ఏం ఫాలో అవ్వాలి అంటే అసలు మనం ఏమీ చదవలేదు ఇప్పుడు వరకు, అసలు జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నాకు జీకే అనే దాన్ని ముట్టుకోలేదు అనుకుంటే కనుక ఫస్ట్ లూసెంట్ జీకే ఇంగ్లీష్ అని ఉంటుంది. లూసెంట్ జీకే ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి లూసెంట్ జీకే ఇంగ్లీష్ అని ఉంటుంది. సో అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అసలు మీకు ఏ బేసిక్స్ రావు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇది చదివితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది, అది కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మనకి ఏ సబ్ టాపిక్స్ కవర్ చేయాలి అంటే స్టాటిక్గా ఏం కవర్ చేయాలి అంటే ఇవి ఒక 20 నుంచి 15 మార్క్స్ జనరల్కి రిలేటెడ్గా రావచ్చు. ఓకే, సో అంటే జనరల్కి రిలేటెడ్గా ప్రస్తుతానికి జరుగుతున్న టాపిక్స్లో. అలాగే ఇందులో ఇంకా నీతి ఆయోగ్ సంబంధించిన ఇండెక్స్లు, అలాగే వాటికి సంబంధించిన రిపోర్ట్స్, అందులో ఏ స్టేట్స్ టాప్లో ఉన్నాయి అలాంటివి కూడా కవర్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇందులో స్టాటిక్ వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ జాగ్రఫీ, అంటే ఇండియాతో పాటు దాని చుట్టూ ఉండే బౌండరీస్లో ఉండే కంట్రీస్ అనమాట. అంటే మన బంగ్లాదేశ్ గురించి, చైనా గురించి, అలాగే చైనాకి మనకి దేంట్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి వాటి గురించి, పాకిస్తాన్ ఇలాంటి వాటి గురించి కూడా, చుట్టూ ఉండే కంట్రీస్ గురించి, శ్రీలంక గురించి, మనం బోర్డర్ షేర్ చేసుకున్న వాటిలన్నింటి గురించి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, హిస్టరీ అండ్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ అడుగుతున్నారు. అందులో ఏన్షియంట్, మోడర్న్ రెండు ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నారన్నమాట. అంటే ఇందులో మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, ఫ్రీడమ్ స్ట్రగుల్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే మనకి ఎప్పుడైతే 1857 దగ్గర నుంచి 1947 వరకు ఉందో అది మొత్తం మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ సిపాయి తిరుగుబాటు వచ్చిన దగ్గర నుంచి ఎలా జరిగింది, ఏం జరిగింది, అలాగే మనకి క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు, అలాగే చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, వాటిని ఎవరు లీడ్ చేశారు, అలాంటివి కూడా అడుగుతున్నారనమాట. ఏన్షియంట్ హిస్టరీలోకి వచ్చేసరికి మన కల్చర్ గురించి, అంటే బుద్ధిస్ట్ కల్చర్ గురించి, అలాగే ఆ టైంలో అంటే డిఫరెంట్ కల్చర్స్ వచ్చినాయి కదా. సో జైనిజం గురించి, బుద్ధిజం గురించి, వాటిలో ఉండే కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు దేన్ని ఎలా అనేవాళ్ళు, ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ అంటే ప్రేయర్ చేసుకునే ప్లేస్ని ఏమనేవాళ్ళు, అలాగే వాళ్ళు త్రిపీటకాస, అంటే జైనాస్లో త్రిపీటకాస అని ఉంటాయి. సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాలిటీలోకి వచ్చేసరికి పాలిటీలో ఏమడుగుతున్నారంటే ముఖ్యంగా ఏ ఆర్టికల్ దేని గురించి, అలాగే ఆర్టికల్లో ఉండే సబ్ టాపిక్స్ గురించి కూడా అడుగుతున్నారు. అలాగే పార్ట్స్, షెడ్యూల్, ఏ షెడ్యూల్లో ఏముంది, ఏ పార్ట్లో ఏముందని కూడా అడుగుతున్నారు. పాలిటీలో మనం కొంచెం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ ఏదైతే ఎస్ఎస్సి జేఈకి ప్రిపేర్ అవుతుందో దాన్ని ఆర్ఆర్బీ జేఈకి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎకనామీలోకి వచ్చేసరికి ఇండియన్ ఎకనామీ అడుగుతున్నారు. ఇండియన్ ఎకనామీతో పాటు ఇంకేం అడుగుతున్నారు అంటే బేసిక్ ఎకనామిక్ టర్మ్స్ అడుగుతున్నారు. అంటే పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు, అలాగే ఎకనామిక్స్లో ఇంకొన్ని సబ్ పార్ట్స్ ఉంటాయి. మోనోపలి అంటే ఏంటి, ఓల్గోపలి అంటే ఏంటి. సో అంటే బిజినెస్లో, అంటే ఎకనామీలో బిజినెస్ టైప్స్ అడుగుతున్నారు అనమాట. అంటే మన బేసిక్ టెక్నాలజీ అర్థం అవుతుందా లేదన్న దాని గురించి కూడా అడుగుతున్నారు. అంటే జీడిపిని ఎలా మెజర్ చేస్తాము, జిఎన్పిని ఎలా మెజర్ చేస్తాము, వాటికి సంబంధించిన ఫార్ములాలు ఉంటాయి, అవి కూడా అడుగుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్లో ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అడుగుతున్నారు. ఫిజిక్స్లో అయితే చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే న్యూమరికల్ క్వశ్చన్స్, ఫోర్స్ మీద, వర్క్ మీద న్యూటన్స్ ఇచ్చి వాటిని ఎలా కన్వర్ట్ చేస్తామని అడుగుతున్నారు. కెమిస్ట్రీలో మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్, అలాగే కెమిస్ట్రీలో బేసిక్గా డైలీ లైఫ్లో వాడే కెమిస్ట్రీని కూడా అడుగుతున్నారు. బయాలజీలోకి వచ్చేసరికి ఇక్కడ హ్యూమన్ బాడీ, హ్యూమన్ డిసీజెస్ గురించి అడుగుతున్నారు. అలాగే ఇంకొకటి బేసిక్గా అంటే ప్లాంట్లో సెల్స్ ఉంటాయి. సో ఆ సెల్స్లో మైటోకాండ్రియా, మనం చిన్నప్పుడు చదివింది మైటోకాండ్రియా, 10th క్లాస్లో చదివిన మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. అలాగే యూరేట్రిక్ సెల్, ప్రోక్రయాటిక్ సెల్, వారండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, అలాంటివి కూడా బయాలజీలో కొంచెం డెప్త్గానే అడుగుతున్నారని అనుకోవచ్చు. సో బయాలజీ అనేది కొంచెం డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది కూడా ఎకో సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్ బాగా ఎక్కువ అడుగుతున్నారు అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ ఎకో సిస్టంలో ఏముంటుంది, ఏ పొల్యూషన్ జరిగింది, అంటే ఎక్కడైనా ఆయిల్ స్పిల్లేజ్ జరిగింది, అలాంటప్పుడు ఏ పొల్యూషన్, అంటే ఏ టైప్ ఆఫ్ వెదర్ అనేది, ఏ క్లైమేట్ అనేది చేంజ్ వస్తుంది, అలాగే ఏ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఏవి ఉత్పన్నం అవడం వల్ల డ్యామేజ్ అవుతుంది పొల్యూషను, అంటే క్లైమేట్ అనేది డ్యామేజ్ అయ్యి పొల్యూషన్ ఏర్పడుతుంది, ఇలాంటివి అడుగుతున్నారు. ఎకో సిస్టమ్స్లో అంటే పిరమిడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా ఇన్వర్టెడ్ పిరమిడ్ అనే ఉంటుంది. సో అందులో బేసిక్ ఏదో ఉంటుంది. అలాగే ఏ ప్రాసెస్ ప్రకారం, అంటే ఫుడ్ సైకిల్ అనేది సైకిల్స్ ఉంటాయి, కొన్ని సైకిల్స్. సో వాటి గురించి కూడా అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ కన్వెన్షన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్లో ఇంకొకటి కవర్ చేసేది ఏంటంటే కన్వెన్షన్స్ అంటే ఏ కన్వెన్షన్, అంటే ఏ మీటింగ్ ప్రకారం 1984 అంటే కొన్ని మీటింగ్స్ జరిగినాయి అనమాట. కొయోటో ప్రోటోకాల్ అని, మానిటర్ ప్రోటోకాల్ అని, బాసిల్ కన్వెన్షన్ అని, అవి వేటి గురించి, హజార్డస్ వేస్ట్ల గురించి జరిగింది బాసిల్ కన్వెన్షన్. అలాగే డిఫరెంట్ కన్వెన్షన్స్ గురించి అడగడం జరుగుతుంది. ఆ కన్వెన్షన్లో అది ఏ ఇయర్లో జరిగింది, అది ఎక్కడ జరిగింది, అలాగే దాంట్లో తీసుకున్న రిజల్యూషన్ ఏంటి అనే దాని గురించి కూడా అడగడం జరుగుతుంది. ఇది 50 మార్క్స్కి అయినప్పటికీ ఎంతో కొంత చదువుకుని వెళ్ళడం అనేది, బేసిక్స్ అనేవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మీకు అసలు బేసిక్కే తెలియనప్పుడు లూసెంట్ జీకే అనేది కొంచెం బేసిక్గా ఉపయోగపడుతుంది. ఒకవేళ అంటే తెలుగులో ఉండదు కాబట్టి, ముఖ్యంగా పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి, తెలుగులో ఉండదు కాబట్టి ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది కాబట్టి తెలుగులో చదివి వెళ్తే అంత మంచిది కాదనేది నా ఒపీనియన్ అనమాట. ఓకే, సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు బేసిక్ తెలియకపోతే లూసెంట్ జీకే చదువుకోవాలి. ఒకవేళ బేసిక్ తెలిసినట్టయితే, మనకు బేసిక్ అంతా ఒక ఐడియా ఉందనుకుంటే కనుక ఎక్కువ క్వశ్చన్స్ అనేది బిట్ బ్యాంక్లో
లూసెంట్ జీకేలో బిగ్ బ్యాంక్ ఉంటుంది. సో అది కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక టెక్స్ట్ బుక్స్ అనేవి ఎన్విరాన్మెంట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అవి కొనుక్కుంటే బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇవి కూడా బేసిక్ టెక్నాలజీ అంతా కూడా మ్యాక్సిమం కవర్ అవుద్ది. ఇందులో మనం 50 మార్క్స్కి కనీసం ఒక 35 నుంచి 40 మార్క్స్ అనేది టార్గెట్ పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఇవి కొంచెం బాగా ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉండాలి. ఇది థియరీ సబ్జెక్ట్ కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎన్ని పాయింట్స్ గుర్తున్నదన్న దాని మీద ఇక్కడ మన స్కోరింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం నేర్చుకున్న పాయింట్స్ ఎన్ని ఎగ్జాక్ట్గా గుర్తున్నదన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, ఎందుకంటే 1/3 నెగిటివ్ కాబట్టి. ఓకే, ఇది మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే ఒక 2 to 3 అవర్స్ అనేవి జనరల్ అవేర్నెస్కి ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే మన కోర్లో ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి ఎవరైతే జనరల్ అవేర్నెస్లో మనం టైం ఇవ్వగలుగుతామో అలాంటప్పుడు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్ అవేర్నెస్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అనమాట. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎలా ఉండాలనేది. ఓకే, మీకు అస్సలు తెలియకపోతే ఏమీ తెలియకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్కైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జీకే ఈజ్ ఎవ్రీవేర్. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలనుకున్న వాడికి జనరల్ నాలెడ్జ్ మీద మినిమం అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా జీకే రావాలి. ఓకే, సో కొంతమంది చెప్తారు ఫ్లూక్లో మేము రాళ్ళేస్తే తగిలేసి మార్కులు వచ్చేసినాయి అని, బట్ ఎగ్జాక్ట్గా అందరికీ అలా జరుగుద్దని చెప్పలేం కదా. సో ప్రిపేర్డ్గా ఉండండి, జీకే ఎంతో కొంత నేర్చుకుని వెళ్ళండి, బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.